హాయ్ యువర్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. రియల్ ఎస్టేట్ టీవీలో ఇవాళ మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి ఉందనమాట. ఇది రీసేల్ ఫ్లాట్ ఇది. అండ్ మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఇది జూబ్లీస్ అనమాట, ప్రశంసన్ నగర్. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మీకు జిహెచ్ఎంసీ పార్క్ ఉంటుంది, పక్కనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉంటుంది అనమాట, మీడియా ఆఫీస్ పక్కనే అనమాట ఇది. ఈ అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ ఇయర్ వచ్చేసి 2006లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 7 ఫ్లాట్స్ ఉన్నాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండ్ ప్లస్ వచ్చేసి ఒకటి పెంట్ హౌస్ ఫ్లాట్ అనమాట. మొత్తం 7 ఫ్లాట్స్. సో ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ సేల్కి ఉంది. సో ఆ ఫ్లాట్ ఎట్లా ఉంది ఏంటి ఒకసారి మన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి ఉంది. ఇది 1400 సేఫ్టీ. అండ్ మనకి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2006లో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఇప్పటికి 19 years కంప్లీట్ అయిపోయింది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి. అండ్ మనకి ఇది చూడొచ్చు, ఇది మెయిన్ డోర్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి. 1400 సేఫ్టీ. ఒకసారి లోపల చూద్దాం. రైట్, చూడొచ్చు ఇదంతా హాల్, చాలా స్పేసియస్గా ఉంది హాల్ అంతా మనం చూడొచ్చు. అండ్ మనకు మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ కాగానే ఇక్కడే గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఉంటుందన్నమాట, ఇక్కడే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడే. సో టీవీ యూనిట్కి ఆల్రెడీ మనకు సైడ్స్కి కిందంగా ఆల్రెడీ కబోర్డ్స్ వచ్చినాయి చూడొచ్చు. అండ్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ టైల్స్ ఇచ్చారు చూడొచ్చు. అండ్ ఇక్కడే ఇది డైనింగ్ ఏరియా అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ డైనింగ్ టేబుల్. అండ్ డైనింగ్ ఏరియా పక్కనే కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ కబోర్డ్స్ చేయించారు ఇక్కడ ఇంటీరియర్ వర్క్. అండ్ ఇక్కడే ఒక విండో వచ్చింది చూడొచ్చు. సో వెంటిలేషన్ మాత్రం బాగుంది. సో ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే ఇక్కడ బాల్కనీ అనమాట, సిట్అవుట్ ఏరియా చూడొచ్చు, డోర్ అదే. సో ఇదంతా బాల్కనీ ఏరియా చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఇచ్చారు బాల్కనీ ఏరియాలో. అండ్ చూడొచ్చు, సో ఇందాక మీకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ అన్నారు కదా, సో మీకు ఈ వైట్ కలర్లో కనిపించేది ఇదే అనమాట. ఈ బిల్డింగ్ అంతా ఏబీఎన్ ఆఫీస్ అనమాట. సో నెక్స్ట్ మనం కిచెన్ వైపు వెళ్తున్నాం. సో కిచెన్ వైపు వెళ్తుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది పూజా గది. సో పూజా గది సపరేట్ వచ్చింది అనమాట. సో రైట్ సైడ్లో చూడొచ్చు, ఇది కిచెన్. సో లోపల చూద్దాం ఒకసారి. సో ఇదంతా కిచెన్ ప్లాట్ఫాము. అండ్ ఇక్కడ వచ్చేసి సింక్ అనమాట ఇక్కడే. అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడొచ్చు, మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి కిచెన్లో కూడా ఆల్రెడీ. అండ్ కింద కూడా కబోర్డ్స్ ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ ఒక విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్. సో కిచెన్ పక్కనే మనకు డోర్ కనిపిస్తుంది కదా, ఇది వాష్ ఏరియా అనమాట. ఇది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ బట్టలు ఉతుకోవడానికి స్పేస్ ఉంది, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. సో ఇది సెకండ్ బాల్కనీ. సో కిచెన్ అయిపోయింది. కిచెన్ పక్కనే చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉంది మొత్తం ఇందులో. సో మనకి ఇక్కడ కింగ్ సైజు బెడ్ ఉన్నా కూడా ఇంకా చాలా ప్లేస్ ఉంది. సో ఇటు వచ్చేసి మొత్తం కబోర్డ్స్ అనమాట. సో ఇలాంటి లోపల బట్టలు ఏది కనపడకుండా మొత్తం కబోర్డ్స్ చేయించారు మొత్తం లోపల ఇన్సైడ్. సో విండోస్కి గ్రిల్స్ కూడా పెట్టేశారు. అండ్ యూపీవీసీ డోర్స్ ఉన్నాయి, స్లైడింగ్ డోర్స్ ఇక్కడే. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ బాత్రూమ్ చూడొచ్చు, ఇది కూడా స్పేషియస్గా ఉంది మొత్తం బాత్రూమ్. వెస్ట్రన్ టాయిలెట్, షవరు. అండ్ ఇక్కడే ఇది డ్రెస్సింగ్ ఏరియా అనమాట. సో డ్రెస్సింగ్ ఏరియా కూడా స్పేస్ ఉంది. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. సో మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు. సో అంటే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసాం. సో ఇక్కడ మనకు ఇది కామన్ బాత్రూమ్ ఇది. సో అంటే సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి మిడిల్లో కామన్ బాత్రూమ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం.
ఇది సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు ఇక్కడ. సెకండ్ బెడ్రూమ్లో కబోర్డ్స్ చేయించారు. ఇందులో కూడా ఫుల్ కబోర్డ్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న విండో వచ్చింది, వెంటిలేషన్ టైపు. ఇక్కడ ఒక బిగ్ సైజ్ విండో అనమాట. సో విండోస్కి కూడా ఇక్కడ గ్రిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మొత్తం చూడవచ్చు. సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ మన డోర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. ఇది చూద్దాం థర్డ్ బెడ్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్ థర్డ్ బెడ్రూమ్. సో ఇది చూద్దాం, ఇది చూడొచ్చు. సో థర్డ్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ ఇందులో కూడా కబోర్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి, మొత్తం కంప్లీట్గా చేసి పెడుతున్నారు. అండ్ ఇక్కడ సైడ్ కూడా చిన్న విండో వచ్చిందనమాట, వెంటిలేషన్ బాగుంది. అండ్ మనకి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ బాల్కనీ. సో టోటల్ 3 బాల్కనీస్ వచ్చినాయి ఇందులో. సో చూడొచ్చు, ఈ థర్డ్ బాల్కనీ. ఇక్కడ గ్రిల్స్ కూడా పెట్టేశారు సేఫ్టీ కోసం. సో అంటే ఈవినింగ్ సిట్అవుట్ ఏరియా కూడా ఇక్కడ కూర్చోవచ్చు, బాగుంది స్పేస్ అంతా. సో ఓకే వ్యూవర్స్, చూశారు కదా 3 BHK ఫ్లాట్ ఇది. సో చాలా స్పేసియస్గా ఉంది, మంచి 3 బాల్కనీస్ వచ్చినాయి. సో ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఉంది అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది సపరేటు. సో ఇందులో మనకి మున్సిపల్ వాటర్ సప్లై ఉంది అండ్ బోర్వెల్ కూడా సపరేట్ ఉంది. సో ఇందులో ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. సో అండ్ మనకి ఇది ప్రైమ్ లొకేషన్ జూబ్లీ హిల్స్ అంటే చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ రెంట్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సో ఇక్కడ రెంట్ వచ్చేసి 40,000 రెంట్. సో ఇప్పుడు ఇందులో వేరే వాళ్ళు రెంట్ కొంటున్నారు. సో ఇది 40,000 పర్ రెంట్ అనమాట. సో మీరు కొని రెంట్కి ఇచ్చినా కూడా 40,000 వస్తుంది. ఎవరైనా కొని ఇక్కడ ఉండాలనుకున్నా కూడా మంచి లొకేషన్. సో ఈ అపార్ట్మెంట్ కట్టి 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో 2006లో కన్స్ట్రక్షన్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారు. ప్రైస్ నెగిషియబుల్. డైరెక్ట్ ఓనర్స్ అనమాట, మధ్యలో ఏజెంట్స్ ఎవరు ఉండరు. ఈ ఫ్లాట్ కొన్న వాళ్ళకి అన్డివైడ్ షేర్ వచ్చేసి 57 స్క్వేర్ యార్డ్స్. సో మనకు ఫ్లాట్ సైజ్ మళ్ళీ చెప్తున్నాను మీకు, 1400 SFT ఈస్ట్ ఫేసింగ్ అనమాట, ప్రైమ్ లొకేషన్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈస్ట్ ఫేసింగ్లో 1400 SFTలో ఉన్న 3 BHK ఫ్లాటు. సో ఇదే ఫ్లోర్లో మరో ఫ్లాట్ సేల్కి ఉందండి. దీనికి ఎదురుగానే 1350 SFTలో 3 BHK ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సో ఎవరైనా ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఒకటే అపార్ట్మెంట్లో ఒకటే ఫ్లోర్లో ఉండాలనుకునేవారు ఎదురెదురుగా ఉన్న ఈ ఫ్లాట్ సేల్కుంది. సో ఒకే ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ సేల్కున్నాయి, 2 3 BHK ఫ్లాట్సే. సో ఈ 3 BHK ఫ్లాట్ కూడా సేల్కుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో మన నెంబర్ కాంటాక్ట్ కావచ్చు. సో ఇంకా ఫుల్ వీడియోకి సంబంధించి మీకు త్వరలో రియల్ ఎస్టేట్ టీవీలో చూస్తారు. సో ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియో మన నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో రీసేల్ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.